హాయ్ ఫ్రెండ్స్. అమ్మయ్య, చాలా రోజుల తర్వాత ఈ గ్రిల్స్ డోర్లు అన్నీ తుడవడం అయింది. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు. మా ఆయన పిల్లలు ఉన్నది ఉన్న దగ్గర ఉంచారు. ఇల్లు బీకి పందిరేస్తారు. పెద్ద పిల్లలు ఉన్న ఇల్లులాగా ఉండనే ఉండదు మాది. ఈరోజు అందరూ పొద్దున్నే వెళ్ళిపోయారు. ఎంత నీట్గా ఉంది చూడండి. కొంచెం నీట్గా, ఎంత అంటే చాలా ఏం కాదు. కాకపోతే ఈ మాత్రం కూడా ఉండదు. పైన నీట్గా ఉంటుంది, పైన పోర్షన్. కింద మాత్రం కొంచెం గజిబిజిగానే ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఈ మాత్రమైనా ఉంది. కింద ఉన్నప్పుడు ఈ రూమ్ వాడుకుంటారు పిల్లలు. ఎక్కడ ఉన్నాయి. వచ్చిరంటే ఈడో ల్యాప్టాప్, అక్కడ ఒక సిస్టమ్, ఇక్కడ ఇది, అక్కడ అది, పీకి పందిరేస్తారనమాట. బట్టలు చూడండి ఎట్లనే మా దగ్గర. సైక్లింగ్ నిండా, ఈ నిండా దాని నిండా కొంచెం నీట్గా ఉంది. నాకు ఈరోజు చూస్తే విచిత్రమైంది. చాలా రోజుల తర్వాత ఈ మాత్రం నీట్గా ఉందన్నమాట. ఇక కోచింగ్ అవి వెళ్తారు. ఆడ బుక్కులు, ఈడ ఇవి, ఆడ పెన్నులు అవి అట్లా పెడుతూ ఉంటారు అనమాట. ఇంక ఇదైతే కొంచెం ఇంకా పొద్దున్నుండి ఇంట్లో ఎవరు లేకపోతే కొంచెం నీట్గా చదువుకోవచ్చు కదా. అమ్మ, పొద్దున్నుండి మొదలు పెడితే ఇంత పుల్ల లేకుండా ఇంత సామాన్ దగ్గర నుండి అడుగడుగున ఊడ్చి తూడ్చి సద్రి ఊడ్చిన సాయంత్రం వరకు ఇలా ఉంటుంది. 2 అయింది ఆల్రెడీ. 3 అయిందంటే మా ఆయన, 5 అయిందంటే పిల్లలు వస్తారు. మళ్ళీ యథా స్థితి తద్దా ప్రజ. ఇట్లా నీట్గా ఉంటే ఎంతో బాగుంటుంది కదా. కానీ ఇల్లంతా ఖాళీ. పిల్లలు ఉండాలి, ఈయన ఉండాలి, అరుసుకుంటా తిరుక్కుంటా. అట్లుంటేనే హ్యాపీగా. ఇట్లుంటే అమ్మో ఒక్కరున్న వాళ్ళు ఎట్లుంటారా అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత. కాలేజీలో అయిపోయినాక ఒకరొకసారి ఇంట్లో ఉండడు బాగా అలవాటైంది పిల్లలు. ఈరోజు ఎవ్వరు లేకపోతే అబ్బా ఎంత ఖాళీ ఉంది అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా అంతేనా? పైన కొంచెం నీట్గానే ఉంటుంది. అంటే ఎప్పుడో పోతారు, అట్లా వస్తారు, తినుడు కూర్చునుడు ఇదంతా చేసుడు కిందనే కాబట్టి కిందనే గందరగోళం. పైన నీట్గానే ఉంటుంది ఇలాంటి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.